Hi friends, welcome back to my channel Ramulamma Mantini. If you're new here, please like, share, subscribe. చెప్పు తమ్ము చెప్పు. లైక్ చేయమని చెప్పు. లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం చెప్పు ఫ్రెండ్స్ అందరికి. ఏం చేద్దాం మనం? పాలు విందామా? చెప్పు ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఇప్పుడు బాయ్ కాదు, ఇప్పుడు మేము బర్రెపాలు పిండడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. మా దుడ్డే అక్కడ ఉంది చూడండి, చూపించు. దుడ్డే పక్కన ఎవరున్నారు? తాత ఏం చేస్తుండు? ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం? పాలు విందాం. చూపించు ఫ్రెండ్స్ కి. మా కొత్త గిన్నె ఫ్రెండ్స్. ఓకే, నేను దుడ్డని తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. కోళ్ళ మధ్యలోకి వెళ్ళు, చూడు. హాయ్ చెప్పు. మా కోడి పిల్లలు అని చెప్పు. ఓకే, సో మా బర్రె అక్కడ ఉంది ఫ్రెండ్స్. బర్రెని తీసుకురావాలి పాలు విత్కనీకి. సో నా బంగారే హెల్ప్ చేస్తున్నాడు నాకు. హెల్ప్ చేస్తావా బిడ్డ? ఓకే, సూపర్. దుడ్డని ఇద్దాం పద. హాయ్ ఫ్రెండ్స్. పద.
నా బంగారయ్య నేను చెప్పులు వేసుకోలేదని చెప్పులు తీసుకొచ్చి ఇస్తున్నాడు మా అమ్మ చెప్పులు వేసుకో అని. థ్యాంక్ యూ బంగారయ్య, ఐ లవ్ యూ బిడ్డ. ఇంకా పిండేదాన్ని, బట్ టూ మచ్ ఆఫ్ బొంగు తీగలు బర్రె కాళ్ళకు మొత్తం చుట్టుకొని కుట్టేస్తున్నాయి, అస్సలు ఆగట్లేదు. స్వచ్ఛమైన బర్రె పాలు ఫ్రెండ్స్, ఇప్పుడే పితుక్కొని వచ్చినాను. సో మన ఆరోగ్యానికి చాలా మంచిది పాలు. పాలలో ఉన్న పోషకాలు ఇంకెందులో దొరకవు. సో పాలలో ఉన్న పోషకాలు మనకు ఏ ఫుడ్లో కూడా దొరకవు. సో అంత బలం పిల్లలకైనా పెద్దలకైనా వృద్ధులకైనా. సో సాధ్యమైనంత వరకు ఇట్లా స్వచ్ఛమైన పాలు తాగడానికే ప్రయత్నించండి తప్పితే ప్యాకెట్లలో పెరుగు పాలు చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఇట్లా స్వచ్ఛంగా ఎక్కడ దొరికినా కూడా పల్లెటూర్లలో అయినా కానీ సిటీలో అయినా కానీ సో ఇట్లా బర్రె కానీ ఆవు కానీ పితికి తీసుకొచ్చిన పాలైతే తీసుకోండి. స్వచ్ఛమైన పాలు తాగండి, చూసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే, స్వచ్ఛమైన పాలు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ బంగారయ్య, థ్యాంక్ యూ బంగారయ్య. అందరూ ఆరోగ్యం కాపాడుకోండి అని చెప్తున్నాం. ఎంత చక్కని విషయం చెప్తున్నావు బంగారాలు, నువ్వు చక్కని విషయాలు చెప్తున్నావు కదా, గుడ్ బాయ్. ఓకే, నువ్వు తాగుతున్నావు మరి డైలీ పాలు తాగుతున్నావా? దొంగ, ఎక్కడ తాగుతున్నావే? తాగట్లే నువ్వు, ఏడుస్తున్నావు, తొండి పెడుతున్నావు. మంచిగా పాలు తాగాలి, పాలు తాగితే బలం. ఓకేనా? నేను రోజు తాగుతా అని చెప్పు ఫ్రెండ్స్ అందరికి. మాట మీద ఉంటావా? నిజంగా తాగాలి మరి, ఓకేనా? ఓకే, వెరీ గుడ్. చూద్దాం తాగుతాడా తాడని. పాలు ఇంట్లో ఉన్నా కూడా మంచిగా వెయిట్ చేసి ఇస్తాను. అస్సలు తాగడు, ఇష్టం ఉండదేమో, చాలా అవాయిడ్ చేస్తాడు. రెగ్యులర్గా ఇద్దాం అనుకుంటాను కానీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక్క పూటకైనా వేడి కాచి చల్లార్చిన పాలు తాగిపిద్దాం అనుకుంటాను కానీ అస్సలు తాగడు, ఇష్టం ఉండదు. బట్ అప్పుడప్పుడు ట్రై చేస్తా తాగిపించడానికి. అట్లా పిల్లలు కొంతమంది ఇష్టపడరు, లేని వాళ్ళకి కావాలనిపిస్తుంది, ఇంట్లో ఉన్నాయి కాబట్టి కావాలనిపించదు, అంతే. అంతేనా బంగారయ్య? అంతే. ఓకే, బాయ్ చెప్పు. బాయ్. సో నా బంగారయ్య చెప్పినట్టు, చాలా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు స్వచ్ఛమైన పాలు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్ నవ్ జనరేషన్, నవ్ సొసైటీలో. ఎందుకంటే అంత పొల్యూట్ కాబట్టి కోట్లు సంపాదిస్తే కాదండి, ఆరోగ్యంగా ఉంటేనే సంపద. ఆరోగ్య సంపద మెయిన్ ఇంపార్టెంట్ నవ్ ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్కి. సో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే గొప్ప ధనవంతుడు, గొప్ప అదృష్టవంతుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. సో బంగారయ్య ఇటు
బాయ్ చెప్పు. బాయ్.